గోషామాల్లో ఉన్నటువంటి పోలీస్ గ్రౌండ్ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ ఈ గ్రౌండ్ అంతా కూడా ఉస్మానియా హాస్పిటల్ నిర్మించేందుకు నిన్న భూమి పూజ చేసిపోయిండు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఈ క్రమంగా ఇక్కడున్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఇది కడితే ఉస్మానియా హాస్పిటల్ ఇక్కడ కడితే మా బ్రతుకులు ఏం కావాలి, మేమేం కావాలి, మేము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఒకవేళ మా కొంతమంది ఇల్లులు పోతున్నాయి, కొంతమంది ఇక్కడ హాస్పిటల్ కారణంగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని చెప్పి కూడా నిన్న పెద్ద ఎత్తున ధర్నాలు చేసిర్రు. ఆ ధర్నాలు చేసే క్రమంలోనే కొంతమందిని అరెస్టులు చేసి కూడా ఆ సీఎం వెళ్ళిపోయిన దాకా కూడా వాళ్ళని రిలీజ్ చేసిన పరిస్థితి చూడలేదు. అయితే ప్రస్తుతం మనతో పాటు గోషామాల స్థానికులు ఉన్నారు, మాట్లాడదాం అసలు ఎలా ఉందో పరిస్థితి. చెప్పన్నా, ఎట్లా ఉంది పరిస్థితి? అంటే ఎందుకు మీరు హాస్పిటల్ని వద్దనుకుంటున్నారు? మాకు ఇక్కడ హాస్పిటల్ ఎందుకు అంటే ఇక్కడ అది చైనాలో కరోనా వచ్చింది. చైనాలో కరోనా వస్తే ఇక్కడ ఇండియా మొత్తం వరల్డ్ వైడ్ ఇదైంది. అలాంటి డిసీజ్ ఏమైనా మళ్ళీ ఇదైతే మాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు లోకల్ వాళ్ళకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి ఏమంటే హాస్పిటల్ ఎందుకు అంటున్నామంటే మాకు ఇది గోషామాల్ గ్రౌండ్లో వర్షం పడినప్పుడు వాటర్ స్టోరేజ్ అవుతుండే. ఆ వాటర్ స్టోరేజ్ తోటి చుట్టుపట్టు బస్సులలో బోరింగ్స్ బోరింగ్స్ గిట్ట ఉన్నాయో ఆ బోరింగ్స్లలో గిట్ట నీళ్ళు గిట్ట వస్తుండే. ఎప్పటికీ ప్రాబ్లం లేకుండా అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మాకు ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఎప్పుడు రాలే. బోరింగ్లలో మీరు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అక్కడ సైడ్ చూడండి, అలా 1000 ఫీట్లు 1500 ఫీట్స్ ఇట్లా వేసినా కానీ నీళ్ళు రాదు. కానీ మాకు ఇక్కడ ఒక 40-50 ఫీట్లోనే బోరింగ్లో నీళ్ళు వస్తుంది. ఒకటి వాటర్ సమస్య వస్తుంది. సెకండ్ ఏమంటే మాకు ఇక్కడ హాస్పిటల్ వస్తే డిసీజ్ ప్రాబ్లం వస్తుంది, వైరస్ ప్రాబ్లం వస్తుంది. ఇంకోటి గోషామాల్ గ్రౌండ్లో ధార్మిక కార్యక్రమాలు అంటే జాగరణలు మొత్తం ఇండియా లెవెల్ నుంచి పెద్ద పెద్ద మహారాజులు అయితే ఇక్కడ ధార్మిక కార్యక్రమాలు అవుతుండే. మాకు అది ఒక బెనిఫిట్ ఉంటుండే. కానీ ఈ రేవంత్ రెడ్డి సార్ ఎందుకు ఇట్లా చేస్తుండో ఏమో, అనవసరంగా ఆ ఎంఐఎంఓల మాటలు విని అసత్ మాటలు విని ఇక్కడ మొత్తం గోషామాల్ని మొత్తం నాశనం చేస్తుండ్రు. రేవంత్ రెడ్డి సార్ మేము ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మాకు ఇక్కడ మంచి పీస్ఫుల్ ఉన్న ఏరియాలో మీరు అనవసరంగా ఇవి దేకుండి మీరు ఓపెనింగ్ చేసిండ్రు. ఓపెనింగ్ చేసినా కానీ చూసిండ్రు కదా ఎంతమంది, కనీసం 50-60 మందిని అరెస్ట్ చేసి పబ్లిక్ని ఇంతమంది ఫోర్స్ని పోలీసు వాళ్ళని పెట్టి మీరు ప్రోగ్రామ్ ఓపెనింగ్ శంకుస్థాపన చేసిండ్రు. కానీ మీరు అది ఫెయిల్ అయింది. ఆ ప్రోగ్రామ్ అనేది శంకుస్థాపన అనేది పూజ అనేది ఫెయిల్ అయ్యింది. మీరు ఇది ఒకటి ఆలోచించండి. ఇప్పుడు మీరు చేసేసింది ఏదో అయిపోయింది కాదు, ఇప్పుడు అది క్యాన్సిల్ చేసే వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను ఎవరైతే ఉన్నారో నిన్న ఇక్కడికి రాగానే ముందస్తుగానే కొంతమంది లీడర్లని, స్థానికంగా ఉన్నటువంటి లీడర్లని ముందస్తుగానే అరెస్ట్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. దాని తర్వాత ఎవరైతే అడ్డుపడుతున్నారో వాళ్ళందరినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి బయలుదేరిన దాకా వాళ్ళందరినీ కూడా స్టేషన్లో పెట్టిన పరిస్థితి. ఎందుకు ఇట్లా అంటే మీకు మీ దాకా వచ్చిరా? ఫస్ట్ ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ అలాంటివి ఏమైనా చేసిరా? ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేయలే. ఆగస్టు 30 రోజు ఈ అనౌన్స్మెంట్ చేసిరు, గోషామాల్ గ్రౌండ్లో ఉస్మానియా హాస్పిటల్ కడతామని ఒక అనౌన్స్మెంట్ చేసిరు. ఆ అనౌన్స్ తర్వాత ప్రజల అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఒంటెత్తు పోకడ చేసుకుంటూ ఈరోజు రేవంత్ రెడ్డి గారు నిర్బంధంలో మధ్య గోషామాల్ మొత్తాన్ని నిర్బంధంలో పెట్టిండు. 1000 సంఖ్యలో పోలీసులను పెట్టి ఒక ఏంటంటే ఒక ఇట్ల మాదిరిగా అందరినీ ఇళ్ళకి బయటికి వెళ్ళనియకుండా ఇంటి ముంగట పోలీసు వాళ్ళని పెట్టి భయంకరమైన పరిస్థితి కల్పించి ప్రజలలో భయాన్ని సృష్టించి నిర్బంధం మధ్యలో ఇవాళ శంకుస్థాపన చేసిండు. శంకుస్థాపన చేయడం అంటే చేసిన తర్వాత ఏదో అయిపోతుంది అనుకోవడం చాలా పొరపాటు. గోషామాల్ ప్రజలు మళ్ళొకసారి రేవంత్ రెడ్డి గారిని మేము కోరేది ఒకటే, సార్ మీరు శంకుస్థాపన చేసిరు, ప్రజల అభిప్రాయాన్ని కనుక్కోండి, ప్రజలు ఏమనుకుంటారు, మా 40-50 వేల మంది దీని చుట్టుపక్కల మేము జీవిస్తాం, రేపు పొద్దున ఉస్మానియా కట్టి మీరు వెళ్ళిపోతారు, మీ తర్వాత ఉస్మానియా ఇప్పుడు ఉన్న ఉస్మానియా పరిస్థితి ఏంది, అక్కడికి మీరు నడవలేరు. నేను ఉస్మానియా హాస్పిటల్ కాడ రేవంత్ రెడ్డిని ఒక వారం రోజులు ఉస్మానియా మార్చురి పక్కకి టెంట్ వేసుకొని ఉండమని చెప్పండి ఫస్ట్. అప్పుడు అర్థమవుతారే మా బాధ ఏందో. ఒక వారం రోజులు ఉస్మానియా హాస్పిటల్ పక్కకి మార్చురి పక్కకి టెంట్ వేసుకొని ఆయన పిల్ల పాపలతో అక్కడ ఉండంటే ఆయనకి మా బాధ అర్థమవుతుంది. ఆయనకి అర్థం లేదు. ఏం చెప్తున్నామంటే, సార్ మీరు ప్రజల మధ్యలో ఇళ్ళ మధ్యలో ఎందుకు వేస్తారు సార్? ఉస్మానియా హాస్పిటల్ ఇప్పుడు ఏదైతే ఉందో అదొక చాలా దూరం ఉంటుంది, అక్కడ చుట్టుపక్కల ప్రజలు ఉండరు కాబట్టి నడిచిపోతుంది. కానీ మా మధ్యలో ఇల్లు వేస్తే మా ఇల్లులే చిన్నది 60-70 గజాల మేము బతుకుతాము, చిన్న రోడ్లలో మేము ఉంటున్నాము. అట్లాంటి బస్తీలలో మీరు ఉస్మానియా హాస్పిటల్ కట్టా అంటారు, ఎంతవరకు సమంజసం అని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అయితే ఫస్ట్ అడిగిరా అసలు ఎవరినన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత? నిన్న ఇప్పుడు ఈ భూమి పూజ చేసే కార్యక్రమం ఏదైతుందో అది పెట్టుకునేటప్పుడు కూడా చాలామంది అరెస్ట్ చేశారు.
అరెస్ట్ చేయకుండా ఈ పోలీసుల నిర్బంధం లేకుండా ఫ్రీగా చేయలేడా? ఒకవేళ ఎందుకు ప్రజలు వద్దనుకుంటున్నా కానీ అంత మొండిగా వైఖరిస్తుంది ప్రభుత్వం? ఈ దొంగల్లాగా వచ్చి అందరికీ పట్టుకొని జైల్లో వేసి అందరికీ ఇట్లా చేసినారు. ఈ ఎట్లా చేస్తున్నారంటే దొంగ పని అయింది, దొంగ పని చేస్తున్నాడు, అట్లా అయిపోయింది. అందరికీ అరెస్ట్ చేసి తర్వాత ఓపెనింగ్ చేసుకున్నాడు. వాళ్ళు మనుషులు తెచ్చుకున్నారు, ఓపెనింగ్ చేసి వెళ్ళిపోయిండు ఆయన. ఇట్లా ప్రజాకి పరేషాన్ చేస్తున్నాడు ఇక్కడ వాళ్ళకి అందరికి. అంటే స్థానికులు మీరు కదా ఇక్కడ? ఇక్కడే ఉంటాం మేము, స్థానికే ఇక్కడే, మేము ఇక్కడే ఉంటాం. మిమ్మల్ని ఇట్లా బంధించి నిర్బంధంగా చేసి చేపలన్నీ మూసేసి మొత్తం ఫుల్ పోలీసు వాళ్ళని పెట్టేసి ఎందుకు అంత నిర్బంధంగా చేయాల్సి వచ్చింది? ఆయనకి భయం అయిపోయింది, ఏం చేస్తారో ఏమో, ఇక్కడ అందరు కలిసి ఒక్కటేసారి మీదికి వస్తారో ఏమో అని దొంగల్లాగా చేసి వెళ్ళిపోయిండు. పోలీస్ బల్ ఆయన బళ్ళు ఉన్నాయి కదా, బల్ పెట్టి చేసుకున్నాడు అంతా ఈ పని. లేకుంటే ఎవరు చేయనియకుంటే ఇక్కడ, ఎందుకంటే మాకు చాలా ప్రాబ్లం ఇక్కడ వాళ్ళతో. ఈ ఉస్మానియా హాస్పిటల్ జాగా ఉంది, అదే నడిపిస్తలేడు. ఇది కొత్తది చేసి నడిపిస్తా అంట, అదే నడిపిస్తే మంచిగా నడుస్తుంది. జాగా ఉంది, మొత్తం ఉన్నాయి, వెనక కూడా జాగా ఉంది. ఇప్పుడు నాళాలు 5 సార్లు పడిపోయినాయి, ఇప్పుడు దాకా రిపేర్ అయ్యలేదు. ప్యాచ్ వర్కే అవుతున్నాయి. ఈ గవర్నమెంట్ దగ్గర ఏం లేవు. ఏమంటే బడ్జెట్ లేవు. స్ట్రీట్ లైట్ అంటే స్ట్రీట్ లైట్కి బడ్జెట్ లేవు. ఏమంటే బడ్జెట్లు లేవు అంటారు. మళ్ళీ అంటారు కొత్త ఉస్మానియా కడతాము. ఎక్కడి నుంచి డబ్బులు తెస్తున్నారు? ఆ డబ్బులు ప్రజా సేవ కోసం పెట్టాలి. ఇవన్నీ చేసిన తర్వాత కొత్త బిల్డింగ్ కట్టాలి. ఆ గ్యారంటీ ఇచ్చేయండి సార్. పబ్లిక్కి ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంది గ్యారంటీతోని. పోతా చచ్చిపోతే ఏం చేస్తారు? నాలా పడిపోతున్నాయి, మీదికి వెళ్ళి బండిలు లోపడిపోతున్నాయి, మనుషులు పడిపోతున్నారు. 5 times అయిపోయింది మా గోషామాయిల్ ఏరియాలోనే. ఇట్లా చేస్తున్నారు రేవంత్ రెడ్డి సార్. భూమి పూజ ఆల్రెడీ అయిపోయింది, మీరు ఇంకా కంప్లీట్ అయినాక కూడా మీరు ఇంకా ఏదైనా ఆపగలుగుతామనే నమ్మకాలు ఉన్నాయా మీకు? ఆయనే సీఎం సార్ నిన్న బీజేపీ బీఆర్ఎస్ మబ్బులు 5 గంటలకు 6 గంటలకు ఇంటికి వచ్చి మమ్మల్ని అవసరం చేసి పీఎస్లో తీసుకుపోయాడు. ఇంత అవసరం ఆయనకు? ఇక్కడ వచ్చి పబ్లిక్ మధ్యలో వచ్చి అడిగి ఇష్టపూర్వకంగా పబ్లిక్ ఓకే అంటే చేసుకోవాలి. ఇదంతా ఎందుకు మాకు? ఒక లా అండ్ ఆర్డర్ అనేది ఉంటుంది కదా ప్రజాస్వామ్యం అన్నప్పుడు. ఒక లా అండ్ ఆర్డర్ ఉంటుంది, అరే గివి చేయాలి గివి చేయొద్దు అనేది ఉంటుంది. పొద్దుగాల 5 గంటలకు 4 గంటలకు వచ్చి లీడర్ అందరినీ హౌస్ అరెస్ట్ చేయడం కానీ, పోలీస్ స్టేషన్ తీసుకుపోవడం కానీ ఎట్లా చూస్తారు? ఏం చెప్తారు? తప్పండి, అది చాలా తప్పు. ఇది ప్రజాస్వామ్యం కాదు. ఇది ఇంటికి వచ్చి 4 ఇంటికి వచ్చి మొత్తం పోలీసులు కూర్చొని మమ్మల్ని హౌస్ అరెస్ట్ తీసుకుపోయారు. ఒకరిని ముషారాబాద్ బీజేపీ, మన ఈ ఆసిఫ్ నగర్, బేగం బజార్, ఎక్కడ అందరు తీసుకుపోయింది హౌస్ అరెస్ట్ చేసి మొత్తం 5 బే. ఇది అవసరం ఆయనకు? ఈ ప్రజల సమస్య మధ్యలో ప్రజలు ఓకే అంటేనే మీరు దిగాలి. ఇష్టం లేనిది మమ్మల్ని అవసరం చేసుకొని జైల్లో పెట్టి ఇక మీ దొంగతనంగా వచ్చి పూజ చేసుకుని అవసరమా? ఆయన కార్యకర్తనే ఆయన లోపల రానిలేదు, కాంగ్రెస్ కార్యకర్తనే లోపల రానిలేదు. వచ్చిండు తూతు మంత్రాన్ని కొబ్బరిగా కొట్టిండి పోయిండు. 15 మినిట్ల కథం. వద్దండి మాకు ఇది వద్దు. మేము 3 నెలల నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాం, పీస్ఫుల్గా చేస్తున్నాం. కలెక్టర్కి లెటర్ ఇచ్చినాం, ఎమ్మెల్యే సార్కి, మా కార్పొరేటర్ ఎమ్మెల్యే సార్ కూడా ఏమో అసెంబ్లీలో చెప్పిండ్రు మాకొద్దు, ఇక్కడ మా ఎమ్మెల్యే చెప్పిండ్రు మాకు ఇక్కడ వద్దు గోషామేళ్ళ ఉస్మానియా హాస్పిటల్ వేయకుండా ఇక్కడ ప్రాబ్లం అవుతుందని ఆయన చెప్పిండు. కార్పొరేటర్, లోకల్ కార్పొరేటర్లు 3 కార్పొరేటర్లు వాళ్ళు చెప్పిండ్రు. ఖాళీ కార్పొరేటర్ల మాట వినకుండా, ఎమ్మెల్యే మాట వినకుండా, ప్రజల మాట వినకుండా ఈ దొంగతనంగా వచ్చి ఇనాగ్రేషన్ చేసి నేను చేసేసిన అంటే అది పద్ధతి కాదు కదా. ఇక్కడ ఉండేటోళ్ళం రాజకీయం ఉన్నది కదా. రాజకీయం ఎందుకు లేదు? ఆ ఎంఐఎమే కారణం. ఆ అసద్ సార్ చెప్పిండి ఈయన చేసేసిండు అంటే ఈడ అసద్ సారేనా మొత్తం? అసద్ సార్ ఏమనుకుంటున్నా ఆయన ఈ గోషామేల్కి ఆయన ఎలా ఏదో ఎంపీ ఉన్నాం, ఆయన కూడా రిక్వెస్ట్ చేసినాం. ఆయన దగ్గర 4 సార్లు పోయినాం అప్లికేషన్ ఇవ్వడానికి, సార్ ఇలా వద్దని. కానీ మాకు డేట్ ఇవ్వలే అసద్. ఆయన ఏమనుకుంటున్నాడు? ఆయన ఎంపీ అయితే చేసేస్తారా? ఎంపీ మాట ఒక్కటి విని ఈయన రేవంత్ రెడ్డి చేసేస్తాడా? అంటే రేవంత్ రెడ్డి ప్రజలందరూ ఎన్నుకోబడ్డాడు కదా సీఎంగా. ఆయనకి ఎవరు ఎన్నుకున్నారు సార్? ఏదో కేసీఆర్ని తిట్టి ఆడు దొంగ, ఈడు దొంగ, అవి అని తిట్టేసి ఆయన సీఎం అయిండు. ఏదో మబ్బులో పెట్టేసి ప్రజలన్నీ వేరే రకంగా మబ్బు చేసి ఆయన సీఎం అయిండు. వాళ్ళ సొంతం కాంగ్రెస్ లీడర్లతోనే ఆయనకు అది లేదు, సంఘీభావం లేదు. ఈ ప్రజలు ఎంబడి ఉంటాడు ఆయన? ఉండరు సార్. ఏం చెప్తారు మరి ఫైనల్గా? మేము ఎట్లయినా అది ఆపే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. ప్రజారక్షణ సమయం ఆపేదే లేదు. ఎందుకంటే మాకు ఇబ్బంది అవుతుంది. ఆయన ఇవాళ సీఎం ఉంటాడు, రేపు వెళ్ళిపోతాడు. ఆయన రాజకీయం పోస్ట్ కదా. సీఎం ఇవాళ ఉంటాడు, రేపు ఉంటాడా? మళ్ళీ హాస్పిటల్ అయితే మాకు ఇలా శాశ్వతం ఉంటుంది కదా. ఆ డిజీజ్ అనేది మాకు ఎట్లయినా ఉంటుంది కదా. మేము పీస్ఫుల్గా లెటర్లు ఇచ్చిన తర్వాత 1200 మంది హౌసెస్ సంతకాలు పెట్టించినాం సార్. పీస్ఫుల్గా మేము రైటింగ్లో ఇచ్చినాం మాకు వీళ్ళు వద్దని. అయినా కానీ అది ఏం పట్టించుకోవట్లేడు.
ఆయనకు పిచ్చెక్కిందో ఏమో మళ్ళీ గోషామేల్ మీద, అది ఏమైందో మళ్ళీ గోషామేల్ మీద ఆయన పిచ్చోడు అయిపోయింది. రేవంత్ రెడ్డి అందరు తిడుతున్నారు, లేడీస్ తిడుతున్నారు, పబ్లిక్ తిడుతుంది. ఆ హైడ్రా అని అట్లనే హైడ్రా అన్నారు సార్, ఇది FTL ల్యాండ్. ఇప్పుడు కుంట ఉంది, అది గోషామైల్ గ్రౌండ్ కుంట ఉండే, ఆడ మొత్తం నీళ్ళు ఉన్నది. ఆ భూమిది కూడా అది ఆయన ఇన్స్పెక్షన్ చేయలే, ఆడ బిల్డింగ్ ఉంటుందా లేదా, నిలబడుతుందా, ఇంజనీర్లతో కూడా చూపించలే. ఇప్పుడు కుంటలలో కట్టిన గతంలో కట్టిన ఇల్లులన్నీ కూడా కూల్ చేసుకుంటూ వస్తుండు. మళ్ళీ ఈయన స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కుంటలు కట్టడానికి ఎట్లా ఇనాగ్రేషన్ కుంటలోనే మళ్ళీ దవాఖానా కడతా అంటారు. మళ్ళీ ఆయననే చెప్పింది హైడ్రాలో నేను కుంటలో మళ్ళీ కుంటలో తీసుకొచ్చి ఉస్మానియా కడుతుంది. ఆయనకి ఏమైనా తెలియదా? రేవంత్ రెడ్డికి ఒక రూలు, సామాన్య ప్రజలకు ఒక రూల్. ఒక రూలా? అది కాదు కదా. లేదు సార్, ఆయననే అన్నాడు హైడ్రాలా కుంటలలా ఏది FTL ల్యాండ్ల గిట ఏమైనా ఉంటే మేము తీసేస్తామన్నారు. ఇప్పుడు కుంటలోనే ఆయన ఇనాగ్రేషన్ చేసి పోయిండు ఉస్మానియా హాస్పిటల్ పెడతాని. అది 50 సంవత్సరాలు, మీరు ఇంతకు 100 సంవత్సరాల నుంచి హిస్టరీ ఉంది. ఇంకోటి అది శివలాల్ కుమార్, అది స్పోర్ట్స్ది, అది కూడా హెరిటేజ్. అది గిఫ్టెడ్ అంటే ఫుట్బాల్, అది పోలీస్ వాళ్ళకు ఫుట్బాల్ గ్రౌండ్ గురించి గిఫ్ట్ ఇచ్చింది. అది కూడా తీసేసి ఆ పేరు తీసేసి మళ్ళీ ఉస్మానియా ఎట్లా పెడతారు? అంటే ఎవరికి డొనేట్ చేసేది డొనేషన్ది ఏం వాల్యూ లేదా? ఈయన ముంగట ఆ శివకుమార్ లాల్ స్టేడియం తీసేసి అలా ఉస్మానియా కడుతుండ ఆయన. అట్లా ఎట్లయితుంది అది? ఆయన పేరు ఒక మంచి ప్లేయర్ మీద, ఆయన ఫుట్బాల్ ప్లేయర్ ఉండే ఆయన శివకుమార్ లాల్, ఆయనకు ఏదో గోల్డ్ మెడల్స్ టైం కొట్టితే ఆ టైంలో శివకుమార్ లాల్ అనే పేరు పెట్టేసి అలా లైన్ ఇచ్చిండ్రు. లైన్లో ఆయన పేరు మీద గ్రౌండ్ అది స్టేడియం కట్టిండ్రు. అది కానీ అది తీసేసి మీరు ఉస్మానియా హాస్పిటల్ కడతా అంటే కాదు కదా. పిచ్చోడు అయిపోయింది ఆయన. అందరూ తిట్టి ఆయనకు పిచ్చోడు చేస్తున్నారు అంతే. ఏమేమో పిచ్చి చాతలు చేస్తుండ్రు సీఎం. क्या बोलते हैं आप? किस उस्मानिया के लिए ना, देखिए मैं वैसे ना बॉम्बे का रहने वाला हूँ और यहाँ पे 2 साल से रह रहा हूँ। उस्मानिया हॉस्पिटल में मैं खुद जाके भी आया हूँ। उसके पीछे ना बहुत सारी जगह है, अगर बनाना ही है तो पीछे इतनी जगह है, वो 1 by 1 एक बिल्डिंग को कोलैप्स करके बना सकते हैं। ये एरिया में आने की कोई ज़रूरत नहीं है, क्योंकि यहाँ के लोकल जो वासी हैं, मैं भी लोकल वासी हो गया ना, यहाँ का 2 साल से हूँ यहाँ, तो लोगों को बहुत परेशानी होगी। और उससे जो बीमारियाँ नहीं फैलनी चाहिए ना, तो वो बीमारियाँ भी यहाँ के जो रहने वाले लोग हैं उन तक आ सकती है। तो मेरी राय में सलाह यही है कि जहाँ पे हॉस्पिटल है उसी जगह में पीछे लगभग 3 एकड़ जगह है, वहाँ पर ही उसको रिनोवेट किया जा सकता है। 1 by 1 करेंगे तो वहाँ ही बेस्ट रहेगा। और यहाँ आने में सुनिए, यहाँ लाने में क्या है ना, आम पब्लिक जो रह रही है उनको बहुत डिस्टर्बेंस होगा। और यहाँ पे ऑलरेडी कमर्शियल हमारा बिजनेस जो है, यहाँ पे मार्केट बहुत अच्छी सेट है, वो मार्केट भी ख़राब हो जाएगी। तो हमारी राय में इसे वहाँ पर ही डेवलप किया जाए जहाँ पे ऑलरेडी सिचुएशन ये है। ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ ఏదైతే ఉందో సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్మించబోయే ఉస్మానియా హాస్పిటల్ గ్రౌండ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా FTL అని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. అంటే FTL బఫర్ జోన్ అని పెట్టి ఇలాంటి దాంట్లో ఉన్న ఏ ఒక్క ఇల్లును కూడా మేము వదిలిపెట్టాం, ఖచ్చితంగా కూల్చేస్తామని గతంలో అంటే ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి ఏకదాటిగా ముందలికి పోయి అందరినీ రోడ్ల మీద పడేసిన పరిస్థితి చూసినాం. ప్రజెంట్ ఆయనకు మరి నిజంగా అది ఎక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఈ గ్రౌండ్ ఏదైతే ఉందో అది FTL అని తెలియక చేస్తున్నాడా లేకుంటే తెలిసే చేస్తున్నాడా అని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఒక రూలా మాకొక రూలా అని చెప్పి కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. కంప్లీట్గా ఇక్కడ భూమి పూజ అయినా పర్వాలేదు, ఇక్కడి నుంచి ఏదైతే ఉస్మానియా హాస్పిటల్ని ఇక్కడ నిర్మిస్తారో ఇక్కడ నిర్మిస్తే కంప్లీట్గా మా భవిష్యత్ అనేది కొలాప్స్ అయిపోతుంది, మా జీవితం ఖరాబ్ అవుతుందని చెప్పి కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు. అనేక వ్యాపారాలు ఇక్కడ చేసుకొని బతుకుతున్నాం, మేము మా బతుకులు ఆగం చేయకని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మేము దీన్ని అడ్డుకుంటాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్ని నిర్మాణానికి మేము ఒప్పుకోమని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ ప్రవీణ్ తో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్. चाहिए।